ప్రతిరోజు ఈ టైంకి ఈయన ఎక్కడికి వెళ్తున్నారబ్బా? బాబు ఓ పడైపోయింది బాబు, ఓ పడైపోయింది బాబు. ఫ్రెండు, మీకు పాయసం అంటే చాలా ఇష్టం అంటే కదా? ఎవరు చెప్పారు? మా డాడీ. ఆ బాబు మన భానుప్రసాద్ గారు అబ్బాయి అమ్మా. పెద్దయ్య గారు రోజు ఆ బాబుని కలవడానికే వస్తున్నారు. మీ డాడీ ఇంకా ఏమేం చెప్పారు? మీరు దేవుడితో సమానం అంట, చూసిన వెంటనే చేతులైతే నమస్కరించారంట. నమస్తే ఫ్రెండ్. పాయసం తినండి ఫ్రెండ్. నేను ఇందాకే టిఫిన్ తిన్నాను, ఇంటికి తీసుకెళ్ళి తింటానే. పోనీ పాయసం మర్చిపోకుండా తినండి. అలా వస్తాను ఫ్రెండ్. తాతయ్య, ఎందుకు అలా పిలవాలనిపించింది ఫ్రెండ్? ఇదే ఆఖరిసారి, ఇంకోసారి అలా పిలవనులే. నువ్వెప్పుడు నన్ను తాతయ్యనే పిలువు. అలాగే. ఎవరో మూర్ఛరోగిలా ఉన్నాడయ్యా పాపం. డ్రైవర్, కారాపు. ఆ తాళాలు. మెల్లగా మెల్లగా. సమయానికి వచ్చి దేవుళ్ళ రచించారు బాబు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. మంచిది, జాగ్రత్తగా వెళ్ళు. ఏమిటయ్యా? ఏం లేదు, బండి పోనీ. తప్పు చేశాను రా బాబు, ఈ పెద్ద తప్పే చేశాను. ఏం తప్పు చేసావు నాన్న? ఎవరన్నా పాయసంలో పాలు పోస్తారు, నేనేంట్రా పాయిజన్ పోశాను. ఇప్పుడు ఆ పాయసం హరిశ్చంద్ర ప్రసాద్ తాగితే హరి అంటాడుగా. అవును, చచ్చిపోతాడు. ఏమిటి? అప్పుడు ఆ నేరం భానుప్రసాద్ పైన పడుతుందిగా. పడుతుంది. అయితే నేను సెంటర్ చూసే సెంటర్ రాశాను అనమాట. ఇప్పుడు చూడు, ఆ అబ్బా కొడుకులు ఇద్దరి కథ కంచికెళ్తుంది. ఎక్కడదండి ఈ పాయసం? చెప్పానుగా, స్నేహితుడిచ్చాడని. స్నేహితుడు అంటే బాలమిత్రుడా? కాదు, బాల్యమిత్రుడు. ఓహో. కన్న పేగుని కడుపులో దాచుకోవచ్చు, కానీ కన్న ప్రేమని కళ్ళలో దాచుకోలేవు. ఎందుకండి ఈ దాగుడు మూతలు? మీ మనవణ్ణి చూడ్డానికి మీరు దొంగతనంగా వెళ్ళాలా? నా మనవణ్ణి నా దగ్గరకు తీసుకురాని భానుకి ఒక్క మాట చెప్తే తన బిడ్డని తెచ్చి మీ ముందు పెట్టడం. అప్పుడు భానుప్రసాద్ నా కొడుకే కాదని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకు భానుప్రసాద్ అని చెప్పుకోవడం పోయి భానుప్రసాద్ గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పే స్థాయికి వాడెదిగాడు. ఇంతకన్నా ఒక బిడ్డ తల్లిదండ్రులకు సంపాదించి పెట్టే గౌరవం ఏముంటుంది చెప్పండి? చదువుకోలేదు, వంశ ప్రతిష్టని కాపాడలేడనుకున్నారు. కానీ బస్సుల దగ్గర నుంచి హాస్పిటల్ వరకు మీ పేరే పెట్టి వాడు పేరు సంపాదించుకున్నాడు, మీకు పేరు సంపాదించి పెట్టాడు. నా పేరు మీద ఆస్తులు ఎన్ని రాశారు, అంతస్తులు ఏం పెంచారు అని లెక్కలడిగే కొడుకులెక్కడా? నేను గౌరవించే వెలకట్టలేని ఆస్తి మా నాన్నగారే అని చెప్పుకునే భాను ఎక్కడా? ఇన్నాళ్ళు వాణ్ణి గొడ్డులాగా దూరంగా ఉంచారు. ఇప్పుడైనా మీ బిడ్డగా ఇంటికి పిలవండి. ఇంకా ఏమిటండి ఆలోచిస్తారో? నా మాట విని సరేనని చెప్పండి. సరే.
ఏంటయ్యా ఇది? ఈ వార్త వినగానే హార్ట్లో అగ్నిపర్వతం పేలినంత పని అయింది. ఆయనకి ఏమైనా జరిగితే ఈ ఊరు దీపం లేని గుడి అయిపోద్ది, ప్రజలు తండ్రి లేని పిల్లలైపోతారు. అసలు ఆ పాయసంలో విషయం ఎలా కలిసిందయ్యా? భానుప్రసాదే పాయసంలో విషం కల్పించాడు. ఎవరు? భానా? చచ్చా, కన్న కొడుకు తండ్రికి విషయం ఇస్తాడా? కళ్ళు పోతాయి. ఇంకో మాట చెప్పు. అవునండి, పెద్దయ్య గారి ఇంట్లో తరిమేశారన్న కోపం మనసులో పెట్టుకుని ఈ పని చేశాడు. అనుమానం రాకుండా ఊళ్ళో జనాన్ని నమ్మించడానికి బస్సు కంపెనీకి హాస్పిటల్కి ఆయన పేరు పెట్టాడు. నాకు అలా అనిపించడం లేదు. చెంటు వాసన తెలియని చెమట కంప వేధవాలు వాళ్ళు ఏదో వాగుతుంటారు, నువ్వు పట్టించుకోకు బాబు. నేను నమ్మను. ఇంకో మాట చెప్పు. తప్పు చేయని వాడైతే ఇక్కడికి రావాలి కదండి, ఎందుకు దాక్కున్నట్టు? దాక్కోవలసిన కర్మాత్రికేం పట్టిందయ్యా, వచ్చే ఉంటాడు. ఏం బాబు? రాలేదు. హా, అయితే ఇంకో మాట చెప్పక్కర్లేదు. ఆగు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మావయ్య గారు ప్రాణాలతో ఉన్నారా లేరా అని చూడ్డానికి వచ్చావా? పాయసంలో విషం కలపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నువ్వు కొడుకు కాదు, కూని కోరివి. నా మీద అనవసరమైన అబండాలు వేయకండి. మా నాన్నకి నేను ఎందుకు విషయం పెడతాను? రామ నాకేం తెలియదంట. నాకు తెలుసయ్యా. రేయ్, ఆ రామబాణాన్ని ఇటు తీసుకురండి. అరే రే రానా రానా అచ్చు తండ్రి పోలికే. ఏ నాన్న, తాతయ్య గారికి పాయసం ఇచ్చింది నువ్వే కదూ? అవును. ఎవరిచ్చి పంపించారు? మా డాడీ. విన్నారు కదా, బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. నాకు తెలిసి ఏ పసిబిడ్డ అబద్ధం చెప్పడు. మా డాడీ ఏ పాయసాన్ని తాతయ్యకి ఇమ్మన్నాడని చిలక పలికినట్టు పలికాడు. ఇంకా మాటలతో పని ఏంటంటే, ఇలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలి. నాకు పదండి పంచాయతీకి. నా కొడుకు మీద చేయి వేయటానికి నీకు ఎన్ని దమ్ములు రా? శత్రువు అయినా సరే ఆపదలో ఉంటే కాపాడమే గాని కాటేసే అలవాటు లేదురా మా వంశానికి. నా కొడుకు పాయసం ఇచ్చిన మాట నిజమే, కానీ అందులో విషాన్ని కల్పింది నువ్వు. మోర్చొచ్చిన వాడికి తాళం చెవులు పెట్టి వాడు కోలుకున్నాక తిరిగి వచ్చి కారులో కూర్చునేటప్పుడు గుల్బర్గా సెంటు వాసన వచ్చింది. ఈ ఊళ్ళో ఆ సెంటు వాడేది నువ్వు ఒక్కడవే. నాకప్పుడే అనుమానం వచ్చింది, కానీ ఏదో ఏమరపాట్లో వదిలేశాను. నా కొడుకు తన్నులు తింటూ కూర్చోడు, తప్పు చేసిన వాడి తల నరుకుతాడు.
అను